రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం రత్నంపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలను సిపిఎం పార్టీ నాయకులు శుక్రవారం కలిశారు. గత కొన్ని రోజుల నుంచి ఉపాధి హామీ కూలీలకు సరైన సమయంలో వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు పడకపోవడంతో ఉపాధి హామీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ గురజాల శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు 300 రూపాయలు ఇవ్వాలని జీవో ఏదైతే జారీ చేసిందో యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రత్నంపేట గ్రామ ఉపాధి కూలీలు గొండ మురళి, లింగంపల్లి ఎల్లయ్య, రామంచ కనకయ్య, గొండ అనిత, ఎల్లవ్వ తదితరులు పాల్గొన్నారు. ఒక మనిషికి ఎవరు 300 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినప్పుడు ఇప్పటికైనా కానీ మాకు ఇంత పడుతుందని చెప్పి చిట్టీలు వస్తలేవు. మాకు ఎవరు ఇంత పబ్లిక్ చేసింది ఎండలల్లో ఒక్కొక్కరు కాలిరుగుతున్నాయి, గట్టిగుండి తవ్వుతా ఉంటే గడ్డపళ్ళు ఇరుగుతున్నాయి. అయినా కానీ ఇదివరకు 300 రూపాయలు అనేది మాకు ఇంకోరు కాలేదు, అంతలేవు. మరి ఇవి ఎక్కడ ఆగిపోతున్నాయి, ఎవరి గురించి ఆగుతున్నాయి మాకు తెలుస్తలేదు. గరీబులము అందరము మొత్తం ఉపాధి పని చేస్తున్నాం కాబట్టి మాకు పైసలు అందాలి. 300 రూపాయలతోటి మేము అందరికీ అనుకూలంగా మేము పని చేసినప్పుడు మీరు సుతా అనుకూలంగా మాకు సాయం చేసి మాకు ఒక 300 రూపాయలతోటి గిట్టుబాటుతోటి మాకు అందాలి. ఎండలో చేస్తున్నాం, ఒక్కొక్కరు గావరచ్చి ఎవరు కింద మీద అయినా కానీ నీళ్ళు లేకుండా చేస్తున్నాం ఉపాధి పని. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం రత్నంపేట గ్రామంలో రత్నంపేట గ్రామస్తులతోటి ఉపాధి హామీ కూలీలతోటి మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యం లోపల ఇక్కడ వీరు పనిచేసే ప్రదేశం ఏదైతే ఉందో వీరి సాధక బాధకాలు ప్రత్యక్షంగా వచ్చి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు గత నెల రోజుల నుంచి ఇక్కడ పని చేస్తున్నారు కాబట్టి ఈ నెల రోజుల నుంచి కూడా వారి బ్యాంకు ఖాతాలలో కూడా డబ్బులు వాడటం లేదని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. కాబట్టి మరి వాళ్ళు ఎట్లా బతకాలి, ఏం తినాలని చెప్పి ఒకసారి ప్రభుత్వాలు, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. మరి ఇలా వారికి కుటుంబం ఉంటే భార్య, పిల్లలు, సంసారం, రోగం, రూపం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 15 రోజులకు ఒకసారైనా ఇంప్లిమెంట్ చేసి వారి ఖాతాల్లోకి మీరు ఇచ్చిన ఉత్తర్వులు ఏదైతే ఉందో యుద్ధ ప్రాతిపదికన 300 రూపాయలు వచ్చే విధంగా అమలు చేయాలని చెప్పి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరుగుతుంది.